కుల వివక్షతే లేదు ఈ దేశంలో అనేవారు అందరూ కూడా ఈ వీడియోని చూసి గమనించాలి. ఏంటంటే తక్కువ కులస్తులు అని చెప్పి ఊర్లోంచి ఆ శ్మశాన లేకపోతే ఆ శవాన్ని కూడా తీసుకెళ్ళడానికి వారు ఎలో చేయట్లేదంటే ఇది 2026 లేకపోతే జ్ఞానం ఈరోజు అంతరిక్షాన్ని తాకుతూ ఉంటే ఇతర దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మరి ఎటువంటి కుల వివక్షతను ప్రజలు ఎదుర్కొంటున్నారో గమనించాలి. ఇది ఒక కుల వివక్షతే కాదు కానీ మత వివక్షత అని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన క్రైస్తవుడు అని చెప్పి ఆ గ్రామంలోకి రానివ్వకపోవడం కూడా మనకి కనిపిస్తుంది. ఈ వివక్షత ఎప్పుడు పోతుందంటే క్రీస్తు వారి జీవితాల్లో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఈ సమాజానికి హ్యుమానిటీ కోసం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది జీసస్ మాత్రమే. నాకు ఒక విషయం అర్థం కాదు, గొప్ప కులస్తుని తక్కువ కులస్తుని ఇద్దరిని పక్కన పెట్టి వారి చేతులను కోస్తే లేకపోతే వారి రక్తాన్ని చూస్తే వారిదొక రక్తం వీరిదొక రక్తం వస్తుందా? లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు రక్తం కావాల్సినప్పుడు తక్కువ కులస్తులు పనికిరాదు అని మనం ఏమైనా ఆలోచన చేయగలుగుతామా? ఒకటి ఆ కుటుంబ ఆదరణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈ కుల వివక్షత ఎప్పటికైనా పోవాలి. లేకపోతే మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జ్ఞానవంతులు కావాలి. అందరూ బంధువులు అనేవారు కూడా ఈ విషయాల మీద స్పందించాలి, వారిని ఎడ్యుకేట్ చేయాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.